కాబట్టి ఈ ఆదివారం కూడా కొన్ని విషయాలను నేర్చుకుందాం. ఇది డిసెంబర్ మాసం కనుక ఈ డిసెంబర్ మాసంలో మనమందరం యేసుక్రీస్తు వారు జన్మించారని మరి 25వ తారీఖున చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటాం. క్రిస్మస్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. క్రిస్మస్ అంటే ఏంటో దాని గురించి విశేషం ఎవరికి తెలియదు. కేవలము ఇరుగుంటలు పొరుగింటలు చేశారని వీరు కూడా వీరింటి ముంద ఒక స్టార్ కట్టి లైట్లు వేసి అంటే ఇదే క్రిస్మస్ అనుకుంటున్నారు. నేటి సమాజంలో జరుగుతుంది ఇదే. చాలా మంది క్రిస్మస్ గురించి ఎంత మాత్రం కూడా అవగాహన లేదు. అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేద్దామనే రీతిలో చేస్తూ ఉంటున్నారు. ఇది మంచిది కాదు. మనకు దేవుని వాక్యానికి భిన్నంగా మనం ఏది చేయకూడదు. దేవుని వాక్యాన్ని మనము ఎప్పుడు కూడా నేర్చుకుని దాన్ని పాటించేవారుగా ఉండాలి తప్ప మన ఇష్టానుసారంగా మనము చేసేవారుగా ఉండకూడదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో చాలా మందికి తెలియదు. క్రైస్తవులే కానీ ఎవరికి తెలియదు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావగలిగిన ముఖ్య ఉద్దేశాన్ని చాలా మంది తెలియదు. క్రైస్తవులమే పుట్టిన నుంచి చిన్నప్పటి నుంచి క్రైస్తవులే కానీ యేసుక్రీస్తు వచ్చిన ఉద్దేశాన్ని చాలా మంది మరి తెలుసుకోలేకపోతా ఉంటున్నారు. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో మనకేం చెప్పింది. నిజంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన గ్రంథం కాబట్టి ఈ గ్రంథాన్ని మనము ఎప్పుడు చూసినా దీన్ని మాత్రమే ఫాలో కావాలి. లోకస్తులతో ఫాలో కాకూడదు. వారు చేశారు కనుక మనం కూడా చేద్దామని ఆ రీతిలో మీరు చేయకూడదని దేవుని వాక్యాన్ని మీకు తెలియజేస్తా ఉంటున్నాను. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువును ఎందుకు ఈ భూమి మీద తెచ్చాడో మనం తెలుసుకుందాం. మొదటిగా దేవుని ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు వారిని విడిపించడానికి ఎవరైతే ఆయనకు మొరపెడతారో ఆ మొరవిని వారికి దేవుడు ఎవరొకరి ద్వారా సహాయం చేస్తాడు, ఎవరొకరి ద్వారా వారిని విడిపిస్తాడు. ఆ రీతిగానే దేవుడు మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమించాడు. ఇశ్రాయేల్ ప్రజలైన వారిని వీరు నా కుమారులు అన్నాడు. కాబట్టి వారిని దేవుడు ప్రేమించినప్పుడు వారైతే ఎక్కడ ఉన్నారంటే ఫరో చేతిలో ఉన్నారు. వారు బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి మోషే అనే ఒక నాయకుణ్ణి ఏర్పరిచి వారితో కలిసి ఆ చెర నుంచి వారిని దేవుడు విడిపిస్తూ వచ్చాడు. చదువుతాం ఒకసారి కీర్తనలు తీయండి. కీర్తనలు 107వ అధ్యాయం తీయండి. కీర్తనలు 107వ అధ్యాయము 14 వచ్చినాన్ని చదువుకుందాం, లేదా 13 నుంచి చదవండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఇక్కడ మీరు బాగా గమనించండి. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారము లో నుండి వారిని రప్పించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఇక్కడ ఈ వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎవరి గురించి చెప్పింది ఇది? ఎవరి గురించి చెప్పిందంటే ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్పింది. దావీదు గారి రాసిన గ్రంథములో లిఖించబడింది. కాబట్టి ఇక్కడ వాక్యం ఏముంటుందంటే ఇదిగో వారు బాధల్లో ఉన్నప్పుడు, వారి బాధల్లో ఉన్నప్పుడు యెహోవాకు మొరపెట్టిరి, ఆ వారి ఆపదలో నుండి వారిని విడిపించెను, వారి కట్లను తెంపివేసెను. మన అంశం ఏంటంటే మన కట్లను
మన దేవుడు తెంపివేసి ఉంటున్నాడు. మన కట్లను కూడా దేవుడు తెంపివేసి ఉంటున్నాడు. ఆ దినాల్లో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నాడో బానిసత్వమైన జీవితాన్ని జీవిస్తా ఉన్నారు. వారక్కడ మగ్గిపోతా ఉన్నారు, నలిగిపోతా ఉన్నారు. ఆ ఐగుప్తు ప్రాంతంలో తినక ఎన్నో బాధల చేత, దుఃఖము చేత వారెంతగానో దేవునికి మొరపెట్టినట్టుగా చూడొచ్చు. దేవుడు విని వారిని ఎలాగైనా సరే ఆ యొక్క కట్ల నుంచి, ఆ బాధల నుంచి, ఆ చెర నుంచి వారిని విడిపించడానికి మోషే అనే ఒక నాయకుడిని ఏర్పాటు చేసి ఫరో యుద్ధకు వెళ్ళి అతని దగ్గర ఎన్నో సూచక్రియలు చేసి ఇదిగో వారిని తీసుకుని ఆ ఐగుప్తు ప్రాంతంలో నుంచి ఆ కనాను దేశానికి తీసుకెళ్లే విషయంలో మోషేను వాడుకుంటూ వచ్చాడు. మీరు గమనించండి, ఇక్కడ దేవుని వాక్యం ఏముంటుందంటే కట్లు విప్పుట. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు కట్లు విప్పాడు. వారు ఎంతగానో బాధపడ్డారు. వారు ఎట్టి చాకిరీ చేశారు. వారిని చాలా బాధ పెట్టారు. అక్కడ వారు చేసే పని వృత్తి ఏంటంటే ఇటుకలు తయారు చేయడం, జిగట మట్టిని తొక్కడం కొందరు, ఇటుకలు తయారు చేయడం కొందరు, వ్యవసాయం చేయడం కొందరు. ఇలాగ వారందరినీ కూడా వారు బహుగా విస్తరిస్తూ వచ్చారు ఇశ్రాయేల్ ప్రజలు. అయితే ఫరో అయిన కొత్త రాజు ఏం చేస్తూ వచ్చాడంటే వారిని విస్తరింప చేయకోకుండా వారిని ఏం చేయాలంట, కష్టాలు పాలు చేయాలి. వారు విస్తరించుకోకుండా మనం ఏం చేయాలంటే అనేకమైన కఠినమైన పనులు వారికి చెప్పాలి. కాబట్టి అలాంటి కఠినమైన పనులు వారికి చెబుతూ వచ్చారు. అలాంటి భారమైన పనులు చెప్పినప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. దేవుడు వారి మొర విని వారి బాధ తెలుసుకుని వారి కట్లను విప్పినట్లుగా ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. అందుకే దావీదు గారు కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే 107వ అధ్యాయము 15వ వచనం 14వ వచనంలో వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారముల నుండి వారిని రప్పించెను. ఇక్కడ మీరు బాగా గమనించండి, ఈ అంశాన్ని మనం చెప్పబోతూ ఉంటున్నాను నేను ఇప్పుడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మరణాంధకారములో చీకటిలో మగ్గిపోతా ఉన్నారు. అలాంటి టైంలో మోషేని ఎన్నుకొని దేవుడు వారిని విమోచిస్తూ వచ్చాడు. వారి కష్టాలు, వారి బాధలు తెలుసుకొని వారిని విమోచించి వారి దేవుని పిల్లలుగా దేవుడు వారిని ఏర్పరచుకుంటూ వచ్చాడు. రైట్, అలా జరిగిపోతా ఉంది, వస్తా ఉంది. అనేక మంది మరి దేవుడు నియమించాడు. మోషే తర్వాత ఇంకా అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు నడిపించారు. యెహోషువ గాని, అహరోను గాని ఇలాగ నడిపిస్తున్నప్పుడు, అలాగ జరుగుతున్న టైంలో దాదాపుగా ఉజ్జియా ఆ టైం వచ్చేసింది. నిజంగా ఉజ్జియా కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ సంవత్సరంలోనే అతనికి దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఒక గొప్ప మహత్యమైన కార్యాన్ని చూస్తూ వచ్చాడు. ఏంటంటే పరలోక రాజ్యాన్ని చూస్తూ వచ్చాడు. పరలోక రాజ్యంలో అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉన్నాడు. ఆయన కుడిపార్శ్వమున యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. ఉన్నప్పుడు ఇతను అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ అదంతా కూడా ఎంతో బ్రహ్మాండంగా దేవుని నామాన్ని ఘనపరుస్తా ఉన్నారు. శరపులు కెరపులు గాన ప్రతిగానముల మధ్య పరిశుద్ధుడు 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 అని వేల దూతలు గాన ప్రతిగానములు చేస్తున్నప్పుడు ఆ గడప కమ్ములు పునాదులు కదిలినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యెషయా గ్రంథములో ఉజ్జియా చనిపోయిన తర్వాత మరి రాయిస్తున్న మాటలు ఏంటంటే, నిజంగా అలాంటి టైంలో ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడైతే పరిశుద్ధంగా ఉంది. అయ్యా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, ఇది పరిశుద్ధమైన స్థలమని నేను గుర్తెరుగుతున్నాను
అని చెప్పినప్పుడు ఒక కెరూబు వచ్చి ఒక కాలుతున్న కట్టెను తీసుకుని వచ్చి తన పెదవులు తగిలించి, ఎదుగో నీ పాపములన్నీ క్షమించబడ్డాయి అని చెప్పినప్పుడు అతడు అలా నిల్చున్నప్పుడు ఏం జరిగిందంటే, దేవుడు అనుకున్నాడు, మా ప్రజలైన దగ్గరికి ఎవరు వెళ్ళి చెబుతారు? వారైందే మరణకరమైన లోయలో మరణాంధకరమైన పాప ఊబిలో చిక్కేని ఉంటున్నారు. కాబట్టి వారికి ఎవరు చెబుతారు, ఎవరు వెళ్తారు అని అడిగినప్పుడు ఉజ్జియా అన్నాడు, నేను వెళ్తాను అన్నాడు. నేను వెళ్తానని చెప్పినప్పుడు అప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నువ్వు వెళ్ళి ఈ ప్రజలతో ఇలాగూ చెప్పు. ఏమని చెప్పమన్నాడు అంటే, ఈ ప్రజలు ఎలా ఉన్నారంటే కేవలం వినువారు మాత్రమే ఉన్నారు, చూచువారు మాత్రమే ఉన్నారు, కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు, మీరు ఎంతకాలం ఈ పాపంలో ఉండి చనిపోతారు, ఎంతకాలం ఇలాంటి అంధకారంలో మగ్గిపోతూ బాధల్లో కృంగిపోతూ తిని తినక ఎంతకాలం మీరు కన్నీళ్లు కారస్తూ ఇలాగే జీవిస్తారా? కాబట్టి దేవుని నమ్ముకోండి అని వెళ్ళి చెప్పు అని ఉజ్జియాతో చెప్పినట్లుగా మనం చూడొచ్చు. సరే, ఆ తర్వాత అంతా కూడా గడిచిపోయింది. అలాగే వస్తున్నప్పుడు యూదా గురించి చెప్తూ వచ్చాడు, సరే యాకోబు గురించి చెప్తూ వచ్చాడు. యాకోబు వంశస్థుల గురించి చెబుతూ రాబోయే దినాల్లో ఏం జరుగుతుందో దాదాపుగా 700 సంవత్సరాల క్రితం, క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల క్రితము యెషయా ద్వారా పలికించిన మాటను ఒక మాటను చదువుకుందాం. యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం ఏం పలికించాడో దేవుడు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము. అందరూ కూడా ఎలా ఉన్నారంటే పాపములో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. ఎవరు విడిపిస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక్కరు విడిపించలే పరిస్థితుల్లో వారు జీవిస్తూ దుఃఖాల్లో బాధల్లో ఉన్నప్పుడు దేవుడు ఒక సూచన చేస్తూ వచ్చాడు, ఒక సూచన జరిగిస్తూ వచ్చాడు. చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాము, లేదా 20 నుంచి చదువు. మీరు బాగా వినాలి. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించండి. ఈ వాక్య ప్రకారము వారు బోధించిన ఎడల వారికి అరుణోదయము కలుగదు. వారు బోధించిన ఎడల, ఈ వాక్య ప్రకారం వారు బోధించని ఎడల వారికి అరుణోదయము. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఎవరైతే వాక్యాన్ని చెబుతున్నారో, ఎవరైతే దేవుని నమ్ముకొని ఎవరైతే సేవ చేస్తూ దేవుని వాక్యాన్ని చెబుతున్నారో వారు కరెక్ట్ గా దేవుని మాటలు కనుక చెప్పకపోతే వారి మీద ఏం కలగదంట? అరుణోదయం కలగదు. అంటే వారు వెలుగులోకి రాలేరు, చీకటిలోనే ఉండిపోతారు. నువ్వు వెలిగించబడాలి, నువ్వు అరుణోదయంగా వెలగాలి. దేవుని ఉద్దేశం అదే. కాబట్టి ఎవరైతే వాక్యాన్ని చెబుతున్నారో వారు మీరేం చేయాలి తెలుసా? వారికి ఉన్నదొంట్లు చెప్పండి, వారిని వెలుగులోకి తీసుకురండి. వారికి వెలుగులోకి తీసుకొచ్చి దేవుని ఉన్న వాక్యాన్ని చెప్పండి. అలా కాకుండా భిన్నమైన వాక్యం చెబితే వారు వెలిగించబడలేరు అని దేవుని ముఖ్య ఉద్దేశం. తర్వాత ఇబ్బంది పడుచు ఆకలి కొని దేశ సంచారము చేయుదురు. ఆకలి కొనుచు వారు కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేరు. కాబట్టి అట్టి వారు ఏం పడతారంటే ఇబ్బందులు పడుచు ఆకలి దేశములో చేయుచు సంచారము చేసి ఎడుపటే వెళ్ళిపోతారు. ఎందుకంటే దేవుని వాక్యం సరిగా ఉపదేశించి చెప్పకపోతే వారు దారి తప్పిపోతారు. ఇప్పుడు అందుకే కొందరు త్రాగుడుగా బానిసైపోయారు, కొందరు వ్యభిచారులుగా ఉన్నారు, కొందరు మోసపూరితులుగా ఉన్నారు. వీరందరినీ కూడా నువ్వు ఏం చేయాలా? నువ్వు వారిని వెలిగించాలా, నీ వాక్యాన్ని వారికి చెప్పాలా. చీకటిలో ఉన్న వారిని వెలిగించడమే దేవుని వాక్యం ముఖ్య ఉద్దేశం.
కాబట్టి ఇక్కడ వాక్యం అనేది ఏంటంటే వారు ఆకలితోనూ శాపముతోనూ చనిపోతారు. 22 వచ్చిన భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారములను వేదనయు కలుగును. వారు గాఢాంధకారములోనికి తోలివేయబడుదురు. భూమి తట్టు చూసినప్పుడు ఈ భూమి మీద జీవిస్తున్న మానవుల వారందరూ కూడా ఎట్లా ఉన్నారంట? బాధల చేత ఉన్నారు, దుఃఖాల చేత ఉన్నారు, ఎన్నో శ్రమల చేత ఉన్నారు, ఇరుకుల చేత ఇబ్బందుల చేత ఉన్నారు. కాబట్టి నాకు తెలిసింది కాబట్టి ఇదిగో మీరు ఎలాగంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే చెప్పుతున్నారో వారు చక్కగా వివరించి చెప్పండి. వారు వాక్యం తెలియకనే వారు చీకట్లో ఉన్నారు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి రాలేకపోతా ఉన్నారు. కాబట్టి పాపంలోనే మక్కిపోతా ఉన్నారు. ఎవరు నన్ను విడిపిస్తారని వారు ఎదురు చూసినప్పుడు మీరు చక్కటి ఉపదేశాన్ని చెప్పి వారిని మార్చండి. అలా కాకుండా మీరు గనక దేవుని వాక్యాన్ని బోధించకపోతే వారు ఏమైపోతారు? తిరుగుబోతులు అయిపోతారు. అనేకమైన చెడ్డ త్రోవలకు వెళ్ళిపోతారు. త్రాగుబోతులుగాను తిరుగుబోతులుగాను జీవిస్తారు. కాబట్టి అలాంటి పరిస్థితి ఉండకూడదని దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటూ వచ్చాడు. అనేక మంది ప్రవర్తనలు పంపించాడు. ఏ ఒక్కరు కూడా ఫుల్ఫిల్ చేయలేకపోతూ వచ్చారు. దేవుని ఉద్దేశాన్ని ఎవరు చెప్పలేకపోయారు. దేవుని ఉద్దేశాన్ని ఉన్నతులకు ఎవరు చెప్పలేకపోవడాన్ని బట్టి అనేక మంది పాపంలోనే నలిగిపోయారు. అనేక మంది పాపంలోనే చనిపోతా ఉన్నారు. కాబట్టి దేవునికి తెలిసి ఈ బాధను తట్టుకోలేకున్నప్పుడు అప్పుడు గొప్ప నిర్ణయం తీసుకుంటూ వచ్చాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ లోకానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఇదే. మోషే నాయకత్వం నుంచి అనేక మంది నాయకులు దేవుడు ఏర్పరిచినప్పటికీ కూడా ఎవరు కూడా ఫుల్ఫిల్ చేయలేకపోతూ వచ్చారు. అనేక మంది బాధల్లో దుఃఖాల్లో నుంచి విడిపించలేకపోతూ వచ్చారు. సత్యమైన వాక్యాన్ని వారికి బోధించలేకపోతూ వచ్చారు. కాబట్టి అనేక మంది ఏమైపోయారంటే త్రోవ తప్పిపోయారు. కొందరైతే తిరుగుబాటు చేశారు, కొందరైతే తాగుడుకు బానిసైపోయారు, అనేకమైన చెడ్డ మార్గాల్లో ఉన్నారు, అనేక మంది చీకట్లో మగ్గిపోతా ఉన్నారు. కాబట్టి వారిని ఎలాగైనా సరే విడిపించాలి, వారిని నా సన్నిధికి రావాలి, వారు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని దేవుని ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఆ ముఖ్య ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి దాదాపుగా 700 సంవత్సరాల క్రితం యెషయా ద్వారా పలికించిన మాటను మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. ఇప్పుడు 9వ అధ్యాయము ఏంటంట చదువుకుందాం. 9వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. వేదన పొందిన దేశం మీద ముప్పు నిలవలేదు. పూర్వకాలమున ఆయన బబులోను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమందు ఆయన సముద్ర ప్రాంతమున అనగా యొర్దాను అద్దరిన అన్య జనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదిగానిగా చేయుచున్నాడు. ఇక్కడ చూడండి, మీరు బాగా గమనించండి. చీకటిలో నుండి నడుచు జనులు గొప్ప వెలుగును చూచెదరు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఇప్పుడు రాబోయేవాడు ఎలాంటి వాడంటే ఇదిగో మనమందరం కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని, మన బాధల్లో ఉండి కుంగిపోకూడదని, మనం అనేకమైన చెడు మార్గాల్లో వెళ్ళిపోకూడదని వాటిలన్నిటినీ విడిపించడానికి ఇదిగో ఆ నఫ్తాలి, ఆ జబులూయ ప్రాంతాల్లో అనేక మంది మరణ ఛాయల్లో తిరుగుతా ఉన్నారు, పాపంలో నశించుంటున్నారు. అట్టి వారి కొరకు దేవుడు ఒక గొప్ప సూచన చేస్తూ వచ్చాడు. చదవండి, కింది వచ్చిన నీవు జనమును విస్తరింపచేయుదు. 6వ వచనం చదువుకుందాం. ఏలయనగా మనకు శిష్యు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. హల్లెలూయా.
ఇదిగో యేసు క్రీస్తు ప్రభువారు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన రాకమునిపే యెషయా ద్వారా దాదాపుగా 700 సంవత్సరాల క్రితం పలికిన వాక్యము నెరవేరింది. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం నెరవేరింది ఇది. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఆ వెట్టి చాకిరీ చేస్తూ ఆ బంధకాల్లో, ఆ వేదనలు, ఆ బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళని విడిపించడానికి మోషేని ఏర్పరచుకున్నాడు. అలాగా అందరిని ఏర్పరిచాడు. కానీ ఏ ఒక్కరు కూడా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోతూ వచ్చారు. ఇలా కాదనుకున్నాడు. ఎవరిని పంపించాలని ఆలోచన చేశాడు. చివరిగా తన కుమారుడైన, ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఫలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి ఆయనకు పేరు. నిజంగా ఆయన రాబోతున్నాడని దాదాపుగా 700 సంవత్సరాల క్రితమే యెషయా ద్వారా మాట్లాడిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన 2000 సంవత్సరాల క్రితం జన్మించాడు. మనం నశించి నరకానికి వెళ్ళిపోకూడదు, మన బాధల్లో ఉండి మగ్గిపోకూడదని మన కట్లు విప్పడానికి యేసు ప్రభువారు వచ్చారు. మరణ ఛాయల్లో, అంధకారంలో జీవిస్తున్న మనందరినీ విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. చూడండి, లూకా రాసిన సువార్త యేసుక్రీస్తు గురించి ఎంత స్పష్టంగా ఏ విధంగా దేవుని వాక్యం మనకు రాయించాడో చూడండి. 1వ అధ్యాయం 76 నుంచి చదువుకుందాం. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువును ముందుగా నడుపుదువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు. మీరు గమనించండి, చీకటిలో నుండి, మరణ ఛాయల్లో నుండి కూర్చుండు వారిని వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయముగా అనుగ్రహించబడెను. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్పగా దేవుడు సూచక్రియ జరిగిస్తూ వచ్చాడు. దాదాపుగా 700 సంవత్సరాల క్రితం యెషయా ద్వారా పలికించిన మాట 2000 సంవత్సరాల క్రితం అక్షరాలా నెరవేరుస్తూ వచ్చాడు. అనేక మంది మరణ ఛాయల్లోనూ, చీకట్లోనూ జీవిస్తూ మగ్గిపోతున్న వారిని విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభువారు వచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకోకుండా కేవలం పండగ చేసుకుంటున్నారు తప్ప, అరే యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు, ఎవరి కొరకు వచ్చాడు? మీరు పండగ చేసుకోవడానికి వచ్చాడా ఆయన? మీరు మంచి బట్టలు కట్టుకోవడానికి వచ్చాడా? లేదా మీ ఇంటికి రంగులు పూసుకోవడానికి వచ్చాడా? కాదు. మీరు మారాలని, మీరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. యేసుక్రీస్తు ప్రభువారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే చీకట్లో ఉన్నారో, మరణకరమైన పాపములో ఉన్నారో వారిని విడిపించడానికి తప్ప మిమ్మల్ని పండగ చేసుకోవడానికి కాదు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది. ఇది జ్ఞాపకం చేసుకోండి. క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ లో గొప్పతనాన్ని మీరు తెలుసుకోవాలి. యేసు క్రీస్తు ప్రభువారిని మీరు చాలా జాగ్రత్తగా గమనించకపోతే, ఎంతవరకు వాక్యం చదువుకుంటూ వచ్చాము, ఎవడైనా ధర్మశాస్త్రాన్ని చక్కగా బోధించకపోతే, ఎవడైనా దాన్ని బాగా వివరించకపోతే వారు ఎక్కడ ఉంటారు? ఇంకా చీకట్లోనే ఉంటారు, ఇంకా పాపం చేస్తూనే ఉంటారు. కాబట్టి అలాంటి వారిని విడిపించడానికి, ఆ మార్గము నుంచి తప్పించడానికి యేసు క్రీస్తు ప్రభువారు వచ్చారు. కాబట్టి ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరు కూడా చనిపోయి నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. అందుకే ఇక్కడ మాట్లాడుతూ వచ్చిన మాట
ఇదిగో ఆయన మనకి ఎలాంటి అంట అరుణోదయముగా అరుణోదయం అనుగ్రహించాడు. ఆయన మనలో వెలుగు ప్రకాశించడానికి వచ్చాడు. ఎవరైతే వెలిగించబడతారో యేసు క్రీస్తు ప్రభువారు మనలో చీకటిని పారదోలి మనకు నిత్య రాజ్యంలో ఉండటకు ఆయన మనల్ని చేస్తూ వచ్చాడు. కాబట్టి ఏదైనా మనకు కుమారుడు అనుగ్రహించాడు. ఆయన మహాశక్తి గలవాడు, బలవంతుడు. కాబట్టి ఆయన సర్వోన్నతుడు, శక్తివంతుడు. కాబట్టి ఆయన మన మీద, ఆయన వెలుగు మన మీద ప్రకాశించాలి. ఆయన మనలో వెలిగించుకోవాలా. మన చీకటి, మన అంధకారం మన నుంచి తీసేసుకోవాలా. ఈ లోకములో పాపములో ఉండి చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఇది వాస్తవం. కాబట్టి నీవు నశించి నరకానికి వెళ్ళిపోకుండా యేసు క్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో జన్మించాడు. అందుకు ఆయన వచ్చాడు. నువ్వు పండుగ చేసుకోవడానికి కాదు. మొదటిగా నువ్వు రక్షించబడు. నువ్వు రక్షించబడితే నీ ఇంటి వారందరూ కూడా రక్షించబడతారు. ఎప్పుడైతే నువ్వు రక్షించబడతావో నీలో ఉన్న అంధకారము, బాధ, దుఃఖము, వేదన ఇవన్నీ కూడా తీసేయబడతాయి. నీకు నెమ్మది వస్తుంది, నీకు సమాధానం వస్తుంది, నీకు శాంతి వస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం బాగా జాగ్రత్తగా వినాలని ప్రభు బిడ్డకు తెలియజేస్తా ఉంటున్నాను. అందుకే అంటాడు చూడండి, ఆ 2వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం. ఎందుకు వచ్చాడు యేసు ప్రభువారు? ఒకసారి చదువుకుందాం. 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆలవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టి మీరు చూచెదరు. చాలు. యేసు క్రీస్తు ప్రభువారు వచ్చిన ముఖ్య ఉద్దేశం నశించిపోతున్న మానవులందరినీ వెదిగి రక్షించడానికి వచ్చాడు. ఇది గమనించుకోండి, ఇది ఆలోచన చేయండి. వాక్యాన్ని వినండి, వాక్యాన్ని విని వాక్యానుసారంగా బ్రతకండి. అంతేగాని క్రిస్మస్ పేరుతో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోకండి. మీరు అలాగే చీకట్లో ఉంటూ పాపము చేస్తూ మీరు పండగ చేసుకుంటే అది దండగే. మీకు డబ్బులు ఖర్చు తప్ప మీ కుటుంబంలో శాంతి సమాధానాలు ఏమి ఉండవు. కాబట్టి మొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు క్రీస్తు అనే ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఎందుకు వచ్చాడు అంటే నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. మనమైతే పాపములో మగ్గిపోతున్నాం. బాధ చేత, దుఃఖము చేత, అనేకమైన ఇబ్బందుల చేత చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించడానికి ఆయన వాక్య ద్వారంగా శరీరధారిగా మన భూమి మీదకి వచ్చాడు. తండ్రి దగ్గర ఉన్నవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ఎక్కడున్నాడు? పరలోకమందు ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభువారు. అక్కడ నుంచి ఏ విధంగా వచ్చాడు చదవండి ఒకసారి. ఆది యందు దేవుని వాక్యముండునా, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు వాక్యమైన వాడు అక్కడి నుంచి శరీరాన్ని ధరించుకొని మానవులైన మరొకరకు ఈ భూమి మీదకి వచ్చాడు. అని కన్యక గర్భాన యెషయా గ్రంథంలో చదువుకున్నట్లుగా ఇదిగో ఏలైనగా మనకు శిశువు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిద్రకు తండ్రి, సమాధానకర్త అయిన దేవుడు. కాబట్టి ఆయన ఒక బాధ్యత తీసుకొని మనలందరినీ నశించి నరకానికి వెళ్ళిపోకుండా చీకటిలో మగ్గిపోతున్న మనవలను, బాధల చేత కృంగిపోయిన మనవలను, చెడ్డదారులు నడుస్తున్న మనవలను సరైన మార్గంలో పెట్టడానికి యేసు క్రీస్తు ప్రభువారు వచ్చారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని తెలుసుకోకుండా నువ్వు ఎన్ని పండగలు చేసినా, ఇలాగ క్యాలెండర్లు మారిపోతున్నా, సంవత్సరాలు మారిపోతున్నా, నువ్వు మారకోకుండా పండగలు చేసుకుంటే ఎంత మాత్రం ప్రయోజనం లేదు. కాబట్టి దేవుని వాక్యాన్ని వినండి. యేసు క్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. నిజంగా ఎంతగానో కృంగిపోయిన ఒక స్త్రీని లేవనెత్తుతూ వచ్చాడు. దాదాపుగా 18 సంవత్సరాలు నడుము వంగిపోయి
లేయలేని పరిస్థితులు, సాతాను చేత బంధించబడిన ఒక స్త్రీని ఇలాగ వాక్యం చెబుతున్నప్పుడు ఒక స్త్రీ కనిపించింది. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అమ్మా నువ్వు విడుదల పొందగలుగుతున్నావా అన్నప్పుడు, అవును ప్రభువా అయింది. వెంటనే దేవుడు ఆ గొప్ప కార్యాన్ని చేస్తూ వచ్చాడు. చూడండి ఒకసారి లూకా రాసిన సువార్త 13వ అధ్యాయంలో ఒక స్త్రీని చూపిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత చేసిన గొప్ప కార్యాలు మనం తెలుసుకోవాలి. గొప్ప కార్యాలు మనము విని వాటి ద్వారా మనం కూడా ఏం కావాలా, ఆ చీకట్ల నుంచి మనమందరం కూడా విడిపించబడాలని, మన కట్లు తెంచడానికి యేసుక్రీస్తు వచ్చారు. జాగ్రత్తగా వినండి. మన కట్ల చేత, అది ఏ కట్లైనా సరే, పాపం అనే కట్ల చేత కట్టబడిన ప్రతి వారిని కట్లు విప్పడానికి వచ్చాడు. నువ్వు ఏ ఉద్దేశం చేత ఉన్నావో, ఏ మార్గంలో ఉన్నావో, ఏ పాపములో ఉన్నావో, ఆ పాపము నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. చూడండి 13వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించి అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినములో ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పారు. హల్లెలూయా. ఏ కట్ల చేత కట్టబడింది? సాతాను కట్ల చేత కట్టబడింది. సాతాను వాడు ఆమె నడుమును వంగింపజేస్తూ వచ్చాడు, ఎంతగానో బాధ పెడుతూ వచ్చాడు. ఆమె చీకట్లో ఉంది. ఆవిడ ఆ చీకట్లో నుంచి, ఆ మరణ ఛాయల నుంచి 18 సంవత్సరాల్లో అలా ఉండిపోయిన ఆమెను ఏం చేశాడు? ఆమెను విడిపించాడు. ఆమె కట్లను విడిపించాడు. ఆమె బాధను, ఆమె దుఃఖాన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే విడిపిస్తూ వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు వచ్చింది ఎందుకంటే మనమందరినీ ఆ చెరల నుంచి విడిపించడానికి వచ్చాడు. అందుకే దావీదు గారు కూడా అంటాడు, ఒకసారి చదువుకుందాం కీర్తనలు 116వ అధ్యాయం చేయండి. ఏ విధంగా మాట్లాడుతున్నాడు చూడండి. దావీదు గారు కూడా చెప్పిన సాక్ష్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడంటే, ఈ లోకములో ఉన్న మనందరినీ ఎవరైతే కట్ల చేత కట్టబడ్డా, పాపం అనే కట్ల చేత ఎవరైతే కట్టబడ్డారో వారందరి కట్లు విప్పడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. నేను కూడా 2000 సంవత్సరాల కింద, 11 సంవత్సరాల క్రితం నేను కూడా పాపమనే కట్ల చేత కట్టబడిన వాడినే. ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నామో అప్పుడు ఆయన చీకటిని పారదోలి ఏది మంచిదో ఏది చెడో నేర్పించి ఇదిగో తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మన వాళ్ళు నడిపిస్తా ఉంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా పండగ చేసుకోవడం కాదు, దేవుని వాక్యాన్ని, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోండి. అప్పుడు మీరు దీవించబడతారు. చూడండి ఒకసారి 116వ అధ్యాయము, కీర్తనలు 116వ అధ్యాయం 16వ వచనం. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడై ఉన్నాను. హల్లెలూయా. దావీదు చెబుతున్న మాట అంటే, అయ్యా నేను నీ సేవకుణ్ణి, కానీ కొన్ని కట్ల చేత కట్టబడ్డాను. కానీ ఇప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా కట్లు విప్పి ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి మన అందరి కట్లు విప్పడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమికి వచ్చాడు. నువ్వు ఏ పాపములో మగ్గిపోతున్నావో, ఏ బాధ చేత కృంగి ఉంటున్నావో వాటిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. అది ముఖ్య ఉద్దేశం. దాన్ని తెలుసుకోకుండా ఊరికే 25వ సంవత్సరం 2025 సంవత్సరం 25వ సంవత్సరం పండుగ చేసుకొని మళ్ళా 26లో పండుగ చేసుకొని బ్రతికినంత కాలం ఇలా పండుగ చేసుకుని బ్రతుకుతామా? కాబట్టి ఆయన ముఖ్య ఉద్దేశాన్ని గ్రహించారు. కొత్త బట్టలు, పిండి బట్టలు ఇవేనా? ఇవి కాదు దేవుడు నిన్ను ఆశించేది. ఇది కాదు నిన్ను దేవుడు కోరుకునేది. ముఖ్య ఉద్దేశం నిన్ను దేవుడు రక్షించడానికి వచ్చాడు. అది తెలుసుకోకుండా ఇలా పండుగలు చేస్తే అయ్యంత మాత్రం ప్రయోజనకరమైనది కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మరొక గొప్ప కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. ఏ కార్యక్రమం అంటే, ఇదిగో ఒక మనుష్యుడు ఎప్పుడు చూసినా సమాధుల్లోనే ఉండిపోయాడు. ఎప్పుడు చూసినా వాడు సమాధుల్లోనే ఉంటాడు. వారు ఎంతో మంది మనకి ఇలా బేడీలేశారు, కాళ్ళకు
కొండలు బిగించారు, కానీ అవన్నీ తుత్త నీళ్లు చేసేవాడు, అవన్నీ తెంపేసేవాడు, రాళ్లతో తను తానే గాయపరుచుకునేవాడు. నిజంగా అలాంటి పరిస్థితుల నుంచి, అలాంటి కట్ల చేత కట్టబడిన అతన్ని యేసు ప్రభువారు చూశాడు. యేసు ప్రభువారు చూసినప్పుడు ఆ వ్యక్తి ఎంతగానో భయపడిపోయి, అయ్యా దావీదు కుమారుడా, నాతో నీకేం పని, నన్ను ఇలాగ వదిలేయి అని చెప్పినప్పుడు దేవుడు వారిని గద్దిస్తూ గద్దించినప్పుడు అతనిలో నుంచి దురాత్మలు పారిపోతూ వచ్చాయి. చూడండి ఒకసారి మార్కు గారు రాసిన సువార్త 5వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయము ఒకసారి 3వ వచనం చదువుకుందాం. వాడు సమాధిలో వాసము వాడు సమాధుల్లో నివాసము చేసేవాడు, సంఖ్యలతోనైనను ఎవరిని వాని బంధింపలేకపోయెను. పలుమారులు వాని కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసెను, బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తనీలుగా చేయు గనుక ఎవడును వానిని సాధన పరచలేకపోయెను. ఒక యవనస్తుడు పాపమనే కట్ల చేత కట్టబడ్డాడు. ఎప్పుడు చూసినా సమాధుల్లో ఉంటాడు. ఇప్పుడు చాలా మంది యవనస్తులు ఎక్కడ ఉంటారో తెలుసా? మిద్దెల మీద, అట్లా సమాధుల్లో ఎక్కడో ఒకసారి ఉంటారు. ఫోన్ తీసుకొని, అదొక పిచ్చి. వాడు ఎక్కడున్నాడో వానికే తెలియదు. ఎక్కడంటే అక్కడ ఉంటాడు, ఎంతసేపు మాట్లాడుతూ ఉంటాడో వానికే తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. కొన్ని సెల్ ఫోన్ లో చూపిస్తా ఉంటారు. వాడు ఇట్లా రాయిపెచ్చ సుమారుగా రాళ్ళు వేసినట్టు చూపిస్తా ఉంటారు. ఒక నీళ్ళు అంట చెరువులో నీళ్ళన్నీ ఉన్నట్టు చూపిస్తా ఉంటారు. అంటే మనుషుడు ఎలా ఉన్నాడంటే కట్ల చేత కట్టబడిపోయాడు. ఆ సెల్ ఫోన్ కట్టబడ్డాడు. ఆ సెల్ ఫోన్ లేకుంటే వాడు బ్రతకలేడు. ఎప్పుడు చూసినా మాట్లాడుతూ ఉంటాడు, ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. కొందరు మందు బానిసైపోయి, కొందరు గుట్కా మట్కాతో ఇలాగా ఒకరు కట్ల చేత కట్టబడ్డారు. నిజంగా ఆ కట్ల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. ఇక్కడ ఒక వ్యక్తి కట్ల చేత కట్టబడ్డాడు. సాతాను కట్ల చేత కట్టబడ్డాడు. వారికి ఎన్ని బేడీ లేసిన తెంచేవాడు, వారి కాళ్ళకు వేసినా తెంచేవాడు. అసలు వాడు తన్ను తానే గాయపరుచుకునేవాడు. అలాంటి వాడిని దేవుడు ఏం చేశాడు? విడిపిస్తూ వచ్చాడు. చదువు. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. వాడు దూరం నుండి యేసు చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధ పెట్టవద్దని దేవుని పేరిట నీకు ఆనబెట్టుతున్నానని బిగ్గరగా కేక వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మను ఈ మనిషి నుండి విడిచి పొమ్మని వారితో చెప్పాను. హల్లెలూయా. నిజంగా వారితో చెప్పినప్పుడు ఇదిగో వాడిలో ఉన్న ఏంటంట, అనేకమైన ఉన్నాయంట, ఒకటి కాదు. నీ పేరేమని అడిగితే వాడు చెప్పిన మాట ఏంటి? సేన. సేన అంటే అనేకమైనటంట, ఒకటి కాదు, అనేక మంది సాధారణ వాళ్ళలో ఉన్నాయి, ఒకటి కాదు. కాబట్టి వారిలో నుంచి ఆ పందుల గుంపులోకి పంపించినప్పుడు ఆ సముద్రంలో పడి పందులు కూడా చచ్చిపోతూ వచ్చాయి. కాబట్టి ముఖ్య ఉద్దేశం యేసుక్రీస్తు రావడాన్ని బట్టి ఏంటంటే మనలో ఉన్న ఈ యొక్క అజ్ఞానాన్ని తొలగించడానికి, మనలో ఉన్న పాపాన్ని పారదోలడానికి, మనలో ఉన్న ఈ యొక్క చీకటిని తీసివేసి వెలుగును నింపడానికి వచ్చాడు యేసు ప్రభువారు. ఇది గ్రహించండి, ఇది వినండి. దీనికోసం వచ్చాడు తప్ప మీరు పండగలు చేసుకోవడానికి చేసుకోవద్దని కాదు, చేసుకోవాలి.
కానీ ముఖ్యంగా మొదటిగా దేవుని ఉద్దేశాన్ని ఎరగండి. యేసు ప్రభు వచ్చిన రాకను గమనించండి. అలా గమనించుకోకుండా మీరు గనక పండగలు చేస్తే ఎంత మాత్రం ప్రయోజనకరమైనటే కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనలో దేవుడు ఎలాగ చేయాలనుకున్నాడో ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒకసారి మొదటి వచనం చదవండి. ఏమంటుంది బైబిల్ ఇక్కడ? ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు సిద్ధముగా నిలిచి మరలా దాసత్వం అనే కాడి కింద చిక్కుకొనకండి. కాబట్టి మరలా మనం పాపములకు వెళ్ళిపోకూడదు, మరలా మనం తప్పు చేయకూడదు. వెలిగించబడిన వారు చాలా మంది మరలా తప్పు చేస్తా ఉన్నారు, పాపములకు వెళ్ళిపోతా ఉంటున్నారు. క్రీస్తుని తెలుసుకుని బాప్తిసం పొంది యేసుక్రీస్తు అంటే తెలుసుకుని చాలా మంది మరలా పాపం చేస్తా ఉంటున్నారు. కాబట్టి దాసత్వం అనే కాడి కింద నుంచి నిన్ను ఏం చేశాడు? దేవుడు విడిపించాడు. కాబట్టి మరలా నువ్వు దాసత్వం అనే కాడి కిందకి వెళ్ళకూడదని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మీకు తెలియజేస్తా ఉంటున్నాను. కాబట్టి మనము ఎప్పుడు కూడా అలాగ చేయకూడదు. అలా చేస్తే మనకు ఎంత మాత్రం ప్రయోజనకరమైంది కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అందుకే యెషయా గ్రంథం 45వ అధ్యాయము, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 45వ అధ్యాయము ఒకసారి 2వ వచనం చదవండి. ఏముంటుంది వాక్యం ఇక్కడ? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టలు గల స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను విరగొట్టేదను. హల్లెలూయా. నిజంగా నీకు ఏదైతే భారంగా ఉందో, నువ్వేదైతే సాధన చేసుకోలేకపోతున్నావో, ఏ కట్ల చేత నువ్వు కట్టబడ్డావో, ఆ కట్లును యేసు ప్రభువారు తుత్తనీయులు చేసేవాడుగా ఉంటున్నాడు. నువ్వు ఎలాంటి పాపివైనా సరే నువ్వు మారితే ప్రేమించేవాడుగా యేసు ప్రభువారు ఉన్నాడు. కాబట్టి నీ ముందర యేసుక్రీస్తు ప్రభువారు ఉండి నీకు వచ్చే ప్రతి ఆటంకమును, నీకు వచ్చే ప్రతి బాధ, నీకు వచ్చే ప్రతి దుఃఖమును విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు నీ ముందరుండి నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి నువ్వు ఇది గ్రహించాలని, ఇది నువ్వు తెలుసుకోవాలని ప్రభు బిడ్డ మీకు తెలియజేస్తా ఉంటున్నాను. అంతేకాకుండా నువ్వు గనక ప్రార్థన చేస్తే, నువ్వు గనక కన్నీళ్లు గార్చి దేవుడిని అడిగితే తప్పకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు ఏ బంధకములు ఉన్నా నిన్ను విడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటుంది. ఆనాడు అపొస్తలుడైన పేతురు గారు ఇదిగో చెరసాల్లో వేయబడ్డాడు అన్యాయముగా. ఆయన ఏ తప్పు చేయలేదు. అలాంటప్పుడు ఇదిగో దేవుడు ఒక దూతను పంపిస్తూ వచ్చాడు. అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలో మీరు ఇక్కడ చూస్తే ఇదిగో అక్కడ పేతురు గారు ఎలా ఉన్నాడు చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాల్లో ఉంచబడెను. ఆ సంఘం ఎంతో అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు ఆ రాత్రి పేతురు 2 సంఖ్యల చేత బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిలిచి ఉండెను, నిద్రించుచుండెను. కాచుకొని ఉండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గరికి వచ్చి అతడున్న గదిలోకి వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా అతని సంఖ్యలు అతని చేతిలో నుంచి ఊడిపడెను. హల్లెలూయా. నా యేసు ప్రభువారు కనుక నువ్వు నమ్ముకుంటే, నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే, నిన్ను ఎవరైనా బాధ పెడితే నా యేసు ప్రభువారిని చూసుకుంటారు. నిజంగా అక్కడున్న హేరోదు పేతురు గారిని అనవసరంగా ఆయన యేసుక్రీస్తు మార్గాన్ని తెలియజేస్తున్నాడని ఏం చేశాడు? చెరసాల్లో వేశాడు, కాళ్ళకు బొండలు బిగించాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుని దూత అతని దగ్గరికి వెళ్ళి అతని తట్టి లేపుతానే అతని సంఖ్యల్లో అతని చేతిలో నుంచి ఊడిపడ్డాయి. నిజంగా వారందరూ కూడా ఆ యొక్క చెరసాల నుంచి బయటికి వెళ్ళిపోయినట్టుగా చూస్తూ ఉంటున్నాం.
కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి విపత్తులో ఉన్నా, దేవుడు నిన్ను విడిపించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు నిన్ను ఆదరించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే, యోహాను సువార్త 11వ అధ్యాయంలో అక్కడ కూడా మనం లాజరును చూడొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. నిజంగా ఆయన మాట చేతని చచ్చిపోయి 4 రోజులైంది. లాజరు సమాధిలో ఉంచబడ్డాడు. అక్కడ ఉన్న వారందరూ కూడా సమాధి దగ్గరకు వచ్చారు. ఆకాశం వైపు కనులెత్తి చూసి, లాజరు బయటికి రా అంటనే పేత వస్త్రములతో అగ్ని చుట్టబడిన వ్యక్తిగా మరి అతను బయటకు వచ్చేట్లు మనం చూడవచ్చు. కాబట్టి ఏ కట్ల చేత అయితే నువ్వు కట్టబడ్డావో, ఏ పాపం చేత నువ్వు ఉంటున్నావో, ఆ పాపముల నుంచి నేను విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభువు వచ్చారు. కాబట్టి నీ కట్లు నా కట్లు విప్పడానికి 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చారు. ఈ సత్యాన్ని గ్రహించు. ఈ సత్యాన్ని గ్రహించి ఈ పాపములు కడుక్కో. నువ్వు పరిశుద్ధంగా జీవించాలని యేసు క్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చారు. నువ్వు పాపిగా ఉండి, చీకట్లో ఉండి, మగ్గిపోతూ, బాధపడుతూ, దుఃఖపడుతూ, నాకు ఎవరు లేరని నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి కాదు, నువ్వు మగ్గిపోవడానికి కాదు. కాబట్టి నిన్ను వెలిగించడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. చివరి మాట కీర్తనల గ్రంథం, కీర్తనలు 50వ అధ్యాయం తీయండి. చివరి మాట చూసి ముగించుకుందాం. క్రిస్మస్ అంటే ఏంటో ఇంతవరకు తెలియజేస్తున్న మాటలు మేము తెలియజేస్తూ వచ్చాను. చివరి మాట చదువుకుందాం. 50వ అధ్యాయము, కీర్తనలు 50వ అధ్యాయము ఒకసారి 14-15 వచనం చదువుకుందాం. మహోన్నతునికి మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను మహిమపరిచెదవు. హల్లెలూయా. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ ఆపదలో ఉన్నా సరే, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు ఏ చోట ఉన్నా సరే నేను విడిపిస్తాను. ఎందుకంటే మనందరి కొరకు ఆయన రక్తాన్ని ధారపోసాడు. మనందరి పాపంలో కొరకు ఆయన మరణించాడు. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. ఆయన మరణారాధించినాడు. ఆయన వస్తే ఆయనతో పాటు మనం వెళ్ళాలంటే మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలి. మనం కూడా యేసు చెప్పిన వాక్యాన్ని విని మన పాపమనే కట్టును తెచ్చుకొని మనమందరం కూడా క్రీస్తునందు భయభక్తులుగా జీవించాలని మీ అందరికి తెలియజేస్తా ఉంటున్నాను. కాబట్టి క్రిస్మస్ అంటే కేవలము పండగ పేరుతో క్రిస్మస్ చెట్టునో లేదా లైటింగ్స్ అనో ఇంకొకటనో ఇవి చేయడం తప్పు నేరమది కాదు. కానీ వాటికంటే ముఖ్యముగా మనం వెలిగించబడాలి. మన అంధకారం నుంచి మనము బయటికి రావాలి. మన పాపం నుంచి మనం విడిపించబడాలి. కాబట్టి ముఖ్య ఉద్దేశం, దేవుని ఉద్దేశం ఏంటంటే అదే. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏమైతే ఆ చెరలో, ఆ చీకటిలో మగ్గిపోతున్నప్పుడు మోషేను ఏ విధంగా నాయకునిగా పెట్టి వారిని విడిపించాడు, ఆ రీతిగానే ఎవరు చేయలేకపోయిన ఆ గొప్ప కార్యాలు యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. 2000 సంవత్సరాల క్రితం వచ్చి మానవులందరి కొరకు తన ప్రాణాన్ని ధారపోశాడు. కాబట్టి ఆయన కొరకు మనం బ్రతికితే, నిజంగా మనం ఈ భూమి మీద నీతిగా బ్రతికితే పరలోక రాజ్యానికి వెళ్తాం. కాబట్టి క్రీస్తు రాకడ కొరకు మనం అందరం ఎదురు చూద్దాం. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి మనమందరం కూడా మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనమందరం పిలిచిన వారి గుణాతిశయములను మనం ప్రచురం చేస్తూ, యేసు క్రీస్తు నిజమైన దేవుడని అనేకులకు తెలియజేస్తూ, మనకంటే చిన్నవారు పెద్దవారు పాపంలో ఉన్న వారందరినీ కూడా మనతో పిలిచి ప్రభు మార్గములు పెడితే మనకు కూడా నిత్య జీవం ఉంటుందని జ్ఞాపకం చేస్తూ, ఈ క్రిస్మస్ నీ యొక్క మార్గాన్ని మార్చాలని, నేను చీకటి తొలగించాలని, ఈ క్రిస్మస్ నీలో నూతనంగా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, నీ మార్గములన్నీ కూడా తొలగించుకొని క్రీస్తు కొరకు బ్రతకాలని ప్రభు పేట తెలియజేస్తూ ఈ మాటలు మీ హృదయంలో ఫలింప చేయును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.